ఎండుమిరపకాయలు స్లోగా వీటన్నిటిని మనం వేయించుకుందాం. ఇందులో ధనియాలు అలాగే మిరియాలు మంట తగ్గించేసి ఈ స్పైసెస్లో ఉన్న సుగంధ ద్రవ్యాలని బయటికి తీసుకొచ్చి మనం చేయడం. చూడండి, అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఇందులో ఆవాలు, సోంఫ్, ఇంకొకటి మన కొబ్బరి గరం మసాలా. ఈ ఎండు కొబ్బరిని వేసుకొని మనం దాంతోపాటు కొంచెం గరం మసాలా అలాగే జీలకర్ర, ఈ స్పైసెస్ అన్నిటిని వేసి మనం ఒక అద్భుతమైన గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు, అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం దీంట్లో నూనె వేసుకుందాం. లైట్గా నూనె వేసి ఇందులో వీటితో పాటు వేయించుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వేగిన మసాలాలు ఏవి మాడకుండా ఈ ఉల్లిపాయలు ఇందులో ఉన్న వాటి టెంపరేచర్ తగ్గించేస్తుంది. ఇవన్నీ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు ఇందులో టమాటాలు కూడా ఎక్కువ కాదు, కొంచెం టమాటాలు వేసుకోండి. ఈ మసాలాని ఈ విధంగా ఆ టమాటాలు కూడా కుక్ అయ్యేట్టు స్లోగా కుక్ చేసుకోండి. మంచి సువాసన వస్తుంది. స్టవ్ కట్టేస్తాను. కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. ఇందులో కొంచెం నూనె వేసి కూడా వీటికి ఏంటంటే నూనెలో లైట్గా ఫ్రై చేస్తాను. ఎప్పుడైతే దానికి పర్ఫెక్ట్ వచ్చేస్తుందో దీనిపైన కొంచెం పసుపు అలాగే కొంచెం కారం జల్లేసి వాటిని మరొక్కసారి ఇలా 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 అనేసి స్లోగా దీన్ని వేయించిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఈ రెండు వేసి మళ్ళీ ఇంకొకసారి తర్వాత ఈ గుడ్లని మళ్ళీ ఒక బౌల్లో తీసి మనం తయారు చేసిన గ్రేవీని ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం ఒక గ్రేవీ తయారు చేసి ఈ పేస్ట్ని మనం వాడదాం. చూడండి, ఇందులో పేస్టు మనం చేసిన ఆ మసాలానంతా ఇందులో వేసి నీళ్లు పోసి దీన్ని ఇప్పుడు మనం కుక్ చేసుకుందాం. అది పర్ఫెక్ట్గా తయారవుతుంది. గ్రైండ్ చేసిన జార్లో కూడా కొంచెం నీళ్లు పోసాను. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డుకి ఒక మంచి గ్రేవీ తయారు చేసి మళ్ళీ ఇలా మంచిగా నూనెలో వేయించిన గుడ్డు వేసి ఈ డిష్ తయారు చేసుకుందాం. అయితే దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోండి. మన కొబ్బరి మసాలా అన్నీ చిక్కగా అవుతుంది. ఎప్పటి వరకు కుక్ చేసుకోవాలి? గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ రావాలి, అలాగే అందులో నుంచి లైట్గా నూనె బయటికి రావాలి. ఆ నూనె బయటకు వచ్చిందంటే దాని అర్థం ఇందులో మసాలా కుక్ అయిపోయినట్టు. సో ఇప్పుడు చూడండి, ఈ గ్రేవీ ఇప్పుడు ఆల్మోస్ట్ నూనె బయటికి చుక్కల్లా వస్తుంది. ఇందులో గుడ్లు కూడా వేసేస్తే ఉప్పు అన్నీ సరిపోయాయి. టేస్ట్ పర్ఫెక్ట్.